హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఐరాల జిల్లేడు బుగ్గ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మా ఊరు నుంచి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బీరప్ చెరువు. సో దాన్ని దాటిన తర్వాత వస్తుందన్నమాట వాటర్ ఫాల్స్. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్ లో లైక్ చేసేయండి. ఐరాలు దాటుకొని హై స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి మనము. మీరు చూస్తున్నదే ఐరాల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజెస్ గ్రౌండ్స్ అనమాట. సో ఇలానే స్ట్రైట్కి వెళ్ళాలి. ఒక 4 to 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపిస్తున్న చివరాఖర కొండల దగ్గరికి అయితే మనం వెళ్తాం వాటర్ ఫాల్స్కి అయితే. సో గైస్, ఐరాల్ దాటిన తర్వాత మనకు 3 విలేజెస్ అయితే వస్తాయి. 3 విలేజెస్ దాటుకున్నాక ఇంకా దీన్ని కొంచెం దూరం దాటగానే మొత్తం మట్టి రోడ్ ఉంటుంది వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను గోప్రోలో టైం ల్యాప్స్ ఆన్ చేసి పెట్టేస్తాను. సో మొత్తం మీరే చూసేయండి రూట్ ఎలా ఉంది అనేది మొత్తము. దీని తర్వాత నేను గోప్రో అయితే ఆన్ చేస్తాను. సో గైస్, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ వరకే బైక్స్ వెళ్తాయి. ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసేవాళ్ళే. ఆల్రెడీ కొన్ని బైక్స్ అయితే వచ్చాయి. ఎవరో వచ్చారనమాట వాటర్ ఫాల్స్కి. సో వాటర్ ఫాల్స్కి మనకు వెహికల్స్ అయితే ఆ కార్ కానీ 2 వీలర్ కానీ ఏదైనా సరే ఇక్కడ వరకే లాస్ట్ నెంబర్ స్టాప్. ఇక్కడ నుంచి మనకు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. అదే సెకండ్ స్టేజ్ వాటర్ ఫాల్స్కి పోవాలంటే ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే నడవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం కింద వాటర్ ఫాల్స్ను కొంచెంసేపు అక్కడే ఎంజాయ్ చేసి దాని తర్వాత పై వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను. ఇలా ఉంటుంది అన్నమాట రూట్. సో ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది ఇది. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మంచిగా చిల్ అవ్వచ్చు ఈ ప్లేస్లో. మీరు చాలామంది చూసే ఉంటారు. సో చాలా రోజుల తర్వాత నేను కూడా యూట్యూబ్ పెద్ద వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఇలా నడుచుకొని వెళ్తే పైన ఉండే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ యారో మార్క్ అయితే ఉంది కదా, ఎల్లో యారో మార్కు. ఇలా పోయామంటే కింద వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది నీళ్ళల్లో మునుగుతూ ఉంటారు. ఇది చూసుకున్నట్టయితే 2013లో మేము రాసిన పేర్లు ఇప్పటికే ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్, నేను, మా బ్రదర్ అందరూ వచ్చామన్నమాట. నా పేరు ఎక్కడో కింద ఉందన్నమాట, వినయ్ అని చెప్పేసి. 2013 మాకు దగ్గరే కాబట్టి తరచూ వస్తూ ఉంటాము. బట్ ఈరోజు వీడియో తీయాలని చెప్పేసి ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను. సో గైస్, ఫైనల్లీ మనం వాటర్ ఫాల్స్ కింద ఉండే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. చూడండి, అప్పటికే చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నీళ్ళు కొన్ని స్టోరేజ్ అయి ఉంటాయి కాబట్టి మనం ఈత కూడా కొట్టచ్చు అనమాట. సో గైస్, మీరే చూడండి. సో వేరే లెవెల్ ఎంజాయ్ అయితే ఉంటుందన్నమాట. సో బండల పైన నుంచి ఆ వాటర్ అలా పడుతూ ఉంటే సో ఆ బండల మీద కూడా ఎక్కచ్చు సాహసం చేసే వాళ్ళు అయితే. లేదా ఇక్కడైతే ఆడుకోవచ్చు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చినా కానీ. ఇక్కడ మంచిగా చిల్ చేసి దాని తర్వాత పైన చాలామంది వెళ్తూ ఉంటారు. సో నేను కూడా ఇంకొంచెంసేపులో నీళ్ళల్లో కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అయితే వెళ్దాము. ఇవి చెవులోకి నీళ్ళు పోకుండా బడ్స్ అయితే తెచ్చుకున్నాను సేఫ్టీకి. వాటర్ బడ్స్ అనమాట.
చూస్తున్నారు కదా, ఆ బండల మధ్యలో నుంచి ఆ వాటర్ అలా ఫ్లో కిందికి పడుతూ ఉంటే దాని కింద మనం తడవకుండా ఊపిరి ఆడకుండా దాని లోపల పోయి మునుగుతూ ఉంటే వేరే లెవెల్ ఎంజాయ్. సో చాలామంది ఇక్కడ మీరే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. చాలామంది ఫ్రెండ్స్తో అయితే వస్తారు. చిత్తూరు నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ అనమాట. తిరుపతి నుంచి అయితే మనకు 70 to 75 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. సో వచ్చేయండి, జిల్లేడు బుగ్గ వాటర్ ఫాల్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే లొకేషన్ కూడా చూపెడుతుంది. సో ఎంజాయ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత పైకి అయితే వెళ్ళిపోదాము. కింద కాసేపు నేను మా ఫ్రెండ్ ఎంజాయ్ చేసాము. ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాము. పైన వ్యూ అయితే మీకు చూపించేస్తాను. పైన అయితే మూడునామాలు ఉండే ప్లేస్లో మనకైతే వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. సో అక్కడ చూడడానికి ప్లేస్ అయితే కింద నుంచి సూపర్గా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ అక్కడ కాసేపు వీడియో తీసిన తర్వాత వీడియో అయితే ఎండ్ చేద్దాం. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది దావ అయితే పైన వాటర్ ఫాల్స్కి. సో ఓపుకున్న వాళ్ళు వస్తారు, ఓపిక లేని వాళ్ళు రారు. గెస్ అయితే ఇప్పుడు ఎక్కడానికి సో జాగ్రత్తగా అయితే ఎక్కాలన్నమాట, లేకపోతే పడిపోతాము. పైన లొకేషన్ మాత్రం చూడడానికి, ఇంత కష్టపడి ఎక్కినా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగుందో. సో గైస్, ఫైనల్లీ మనం సెకండ్ స్టేజ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇంత దూరం నడిచిన తర్వాత సో మీరే చూసుకోండి, వ్యూ అయితే అదిరిపోయిందనమాట. ఇక్కడ మెయిన్ చాలామంది ఇక్కడికైతే రారు, కిందతోనే ఆగిపోతుంటారు. వాటర్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అక్కడే మునిగేసి అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతారు. సో చాలామందికి ఈ స్పాట్ అయితే తెలీదు. మనం కాస్త కొంచెం దూరం నడిస్తే మాత్రం అద్భుతమైన వ్యూ అయితే చూడొచ్చు. బట్ ఇక్కడైతే మునగడానికి అయితే ఏముండదు, జస్ట్ అలా వాటర్ ఫాల్ కింద కూర్చొని ఎంజాయ్ చేయడమే. సో చాలామంది ఇక్కడ కట్టెలు తెచ్చుకొని వంటలు చేసుకుంటూ ఉంటారు, బిర్యానీలు పాటు చికెన్ ఫ్రైలు అలాంటివి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే. సో మీరు కూడా రావాలనుకుంటే పక్కా విజిట్ చేసేయండి. లొకేషన్ మాత్రం 2 కళ్ళు సరిపోవు మీకు, ఆ విధంగా ఉంటుంది. మీరే చూసేయండి, వాటర్ ఫాల్ పైన నుంచి కింద పడుతూ ఉంటే దాని నుంచి కింద ఇలా పోయిన వాటర్ ఫాలే మనం ఫస్ట్లో చూసిన వాటర్ ఫాల్. అక్కడ నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. సో మనం కూడా ఫైనల్లీ పైకి వెళ్ళి కాసేపు మునిగేసి వీడియో అయితే క్లోజ్ చేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. వాటర్ ఫాల్ వ్యూ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సూపర్గా ఉందన్నమాట చూడడానికి, 2 కళ్ళు అయితే సరిపోలేదు. సో వాటి నుంచి పడిన వాటర్ నేరుగా కిందికి అయితే వెళ్ళిపోతాయి. మా ఫ్రెండ్ ఇప్పుడే జారిపడ్డాడు. సో మీరు కూడా వచ్చారంటే ఇక్కడ స్లిప్పరీగా ఉంటుందన్నమాట, ఒకసారి చూసుకోండి. సో ఖచ్చితంగా తలకాయలు వెళ్ళిపోతాయి. చాలామంది పడుంటారు, ఇప్పటికే చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. మళ్ళీ పడినాడు. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి పక్కా వీడియో షేర్ చేసేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇంతటికి మీరు ఎప్పుడైనా ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి ఉంటే ఒక్క కమెంట్ చేసేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, నెక్స్ట్ వీడియో కడదాం. థ్యాంక్ యూ ఆల్.